కొత్త సీఈసీ ఎంపికపై హై లెవెల్ కమిటీ భేటీ అయింది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి అమిత్ షాతో పాటు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం రేపటితో ముగుస్తుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, శ్రీనివాస్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఒక కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి అయిన రాజీవ్ కుమార్ పదవీకాలం రేపటితో ముగియనున్న నేపథ్యంలో కొత్త సిఇసి కమిషనర్ ను ఎంపిక చేయాల్సిందిగా కూడా ఈ రోజు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో సుదీర్ఘంగా అరగంట పాటు కూడా సమావేశం జరిగింది. సమావేశంలో నూతన సిఇసిని ఎవరు నియమించాలి, ఎవరైతే బాగుంటుంది అనే అంశం పైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ రాత్రికే సిఇసి పైన ఒక ప్రకటన వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే కేరళ కేడర్ చెందిన 1988 బ్యాచ్ చెందిన జ్ఞానేష్ కుమార్ ప్రస్తుతం ఎన్నికల ప్రధానాధికారి రేస్ లో ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. వారికి ఎక్కువ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే వారికి ఎంపిక చేస్తారా లేదంటే ఇంకెవరినైనా ఎంపిక చేస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే సిఇసి కమిషనర్ ఉన్న రాజీవ్ కుమార్ ది రేపటితో ముగియనున్న నేపథ్యంలో ఈ అర్ధరాత్రికే ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. గతంలో జ్ఞానేష్ కుమార్ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలోని సహకార మంత్రిత్వ శాఖ, పార్లమెంట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖల కార్యదర్శిగా ఆయన పనిచేసి రిటైర్ అయ్యారు. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటుతో సహా అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించిన అన్ని విషయాలను చూసేందుకు కూడా హోం మంత్రిత్వ శాఖలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగానికి ఆయన నాయకత్వం వహించారు. అయితే జ్ఞానేష్ కుమార్ ప్రస్తుతానికి కేంద్ర ఎన్నికల అధికారిగా కూడా ఆయన పనిచేస్తున్నారు. అయితే వారిని సిఇసిగా ఎంపిక చేస్తారా లేదంటే ఇతరులను సిఇసి ఎంపిక చేస్తారన్న అంశం పైన సుదీర్ఘంగా దాదాపు ప్రధాని అధ్యక్షతన ఒక కీలక సమావేశం అయితే జరిగింది. ఆ సమావేశం కూడా కాసేపటి క్రితమే సౌత్ బ్లాక్ లో ప్రధాని కార్యాలయంలో ముగిసింది. కాసేపటి క్రితమే రాహుల్ గాంధీ సమావేశం నుంచి బయటకు వచ్చారు. ఈ రాత్రికి కొత్త సిఇసి పైన కూడా ఒక ప్రకటన వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీనివాస్, రైట్ సతీష్, థ్యాంక్ యూ.